రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ప్రధాన ఆలయాలు నవమి శోభతో అలరారాయి. రాములవారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతపురం జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరాముడి శోభాయాత్రలో మంత్రి సత్యకుమార్, తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వేలాది మంది బైక్లపై కాషాయ జెండాలతో జై శ్రీరామ్ అంటూ యాత్ర వెంట సాగారు. ఉరవకొండలోని కొత్త పార్క్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రం బసవన్నకట్ట వీధిలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మడకశిర మండలం నీలకంఠాపురంలో కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి దంపతులు స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. హిందూపురం సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణం రథోత్సవం వైభవంగా సాగింది. యువకుల కుస్తీ పోటీలు, ఉట్టికొట్టే కార్యక్రమం ఆసక్తిగా సాగాయి. ఆలయ ఆవరణలో నిర్వహించిన లంకాదహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సీతా లక్ష్మణ సమేత శ్రీరాములవారు శేషవాహనంపై భక్తులను కటాక్షించారు. రాయచోటిలోని ఎన్జీఓ కాలనీ శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కర్నూలులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన రాములోరి కళ్యాణంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో శ్రీ సీతారాముల కళ్యాణ తంతుని శాస్త్రోక్తంగా చేపట్టారు. నంద్యాలకు చెందిన చిత్రకారుడు శ్రీరాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు చరిత్రను తెలిపేలా అక్షరాలతో రాస్తూ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. నెల్లూరులోని శబరి క్షేత్రం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఉప్పుటూరులోని శ్రీ కోనేరు వీరాంజనేయస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కూచిపూడి నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిడుగురాళ్లలో శ్రీరాముడి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. కాషాయ జెండాలు, శ్రీరాముడి చిత్రపటాలతో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సుమారు 2000 బైక్లతో భక్తులు యాత్రలో పాల్గొన్నారు. తూర్పు భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. దెందులూరు, ఏలూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, మాజీ ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు పాల్గొన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారి ఉపదేవాలయమైన సీతారామస్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణం నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో వాడవాడల సీతారాముల కళ్యాణ క్రతువు నయనానందకరంగా సాగింది. చిన్నారుల వేషధారణలు, కేరళ వాయిద్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.